హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ని పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్లో మనము జావా ట్యుటోరియల్ పార్ట్ 5 అనేది అయితే చేస్తున్నాము. ఈ జావా ట్యుటోరియల్ పార్ట్ 5లో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, జావా ఫీచర్స్ అంటే ఏంటివి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. అండ్ ఇంటర్వ్యూలో కూడా మనకు ఈ క్వశ్చన్స్ అనేది అయితే అడుగుతారు. నేను లాస్ట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు పార్ట్ వైజ్గా ఈ పార్ట్ ట్యుటోరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అని అడిగితే, ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ instructions given to a platform to control the hardware. ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మనీ ఏటీఎం తీసుకున్నట్లయితే మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఏటీఎంలో మనము మనీ విత్డ్రా చేసుకోవడానికి విత్డ్రా ఆప్షన్కి వెళ్ళి మన అమౌంట్ అనేది అయితే క్లిక్ చేసి ఎంటర్ చేసి పిన్ అనేది అయితే ఎంటర్ చేసి ఇవల్ల ఎంటర్ చేస్తూ ఉంటేనే మనము ఒక ప్రోగ్రామింగ్ అనేది అయితే బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామింగ్ అనేది అయితే రాసి ఉంటారు. లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ విత్డ్రా చేసుకోవడానికి విత్డ్రా ఆప్షను విత్డ్రా క్లిక్ చేయాలి, తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి, తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామింగ్ అనేది అయితే రాసి ఉంటారు. దాన్నే మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే చెప్తున్నాము, గివెన్ టు ఏ ప్లాట్ఫామ్ టు కంట్రోల్ ద హార్డ్వేర్. ఆ హార్డ్వేర్ని మనము సిస్టమ్ నుండి మనము మనీ అనేది అయితే విత్డ్రా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రోగ్రామింగ్ రాసి ఆ ప్రోగ్రామింగ్ని గివెన్ టు ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి టు కంట్రోల్ ద హార్డ్వేర్. ఆ హార్డ్వేర్ని ప్లాట్ఫామ్ అనేది అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే సింపుల్గా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ ప్లాట్ఫామ్ టు కంట్రోల్ ద హార్డ్వేర్ అని చెప్పి సింపుల్గా మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, మీకు తెలిసిన ఎగ్జాంపుల్, లేదా దీని గురించి అయినా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ఆటోమేటెడ్ సొల్యూషన్ ఫర్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. మనము రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఒకప్పుడు మనకు మనీ విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళి అక్కడ స్లిప్ తీసుకుని అందులో ఫిలప్ చేసి లైన్లో నిలబడి సంతకాలు చేసి ఆ తర్వాత మనము మన టోకెన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు పిలిచిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మనీ తీసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత మనీ తీసుకొని అప్పుడు మనము మన మనీ మనకు వచ్చేది. ఆ విధంగా ప్రాసెస్ అనేది అయితే అప్పట్లో ఉండేది. అలా ప్రాబ్లం లేకుండా ఈ సాఫ్ట్వేర్ని అయితే కనిపెట్టారు. మనము ఇప్పుడు ఈజీగా ఫోన్పే యూజ్ చేస్తున్నాము, ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అండ్ ఫోన్పే, పేటిఎం అండ్ ఆ తర్వాత గూగుల్ పే, ఇలాగ చాలా సాఫ్ట్వేర్స్ అనేది అయితే ఉన్నాయి. మనం ఏదైనా అప్పట్లో మనీ వేరే వాళ్ళకు పంపించాలంటే వాళ్ళ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఫిలప్ చేసి అక్కడికి వెళ్ళి మన ట్రాన్స్ఫర్ మనీ ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మనం అక్కడ లైన్లో నిలబడి బ్యాంకులలో ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళము అప్పట్లో. ఇప్పుడు మనమున్న జనరేషన్లో మనకు చాలా సాఫ్ట్వేర్స్ అనేది అయితే వచ్చాయి. పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, యూపీఐ ఐడి కానీ, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. విత్ ఇన్ సెకండ్స్లో మనము మన మనీని వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయగలము. అండ్ వాళ్ళు కూడా మనకు ట్రాన్స్ఫర్ చేయగలరు, లేదా ఏదైనా రీఛార్జెస్కి పే చేయొచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా సాఫ్ట్వేర్స్ అనేది అయితే వచ్చాయి జావా అప్లికేషన్స్ని యూజ్ చేసి. మీరు సింపుల్గా వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ఆటోమేటెడ్ సొల్యూషన్ ఫర్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఇంటర్వ్యూలో మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూస్ అనేది. వాట్ ఈజ్ ప్లాట్ఫామ్? ఏ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా. వాట్ ఈజ్ జావా అంటే మనకు తెలుసు ఆల్రెడీ. జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దట్ ఈజ్ అన్ అప్లికేషన్ డెవలప్ యూజింగ్ జావా క్యాన్ రన్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక ప్లాట్ఫామ్లో జావా ప్రోగ్రామింగ్ రాసి మనం వేరే ప్లాట్ఫామ్లో కూడా మనం ఈ జావా ప్రోగ్రామ్ని అయితే రన్ చేయొచ్చు.
అండ్ జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అండ్ ఫీచర్స్ తెలుసుకున్నట్లయితే కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ సింపుల్ అండ్ సెక్యూరిటీ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనకు తెలుసు, ఒక ప్లాట్ఫామ్ నుండి ఒక ఆపరేటింగ్ సిస్టంలో రాసిన దాన్ని విండోస్లో రాసి ప్రోగ్రామింగ్ని మనం వేరే లినక్స్లో కానీ ఈ విధంగా మనం రన్ చేస్తే మనకు ఈ ఫీచర్ అనేది అయితే ఉంది జావాలో, అందుకే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెమొరీ మేనేజ్మెంట్ అండ్ గార్బేజ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవండి మనకు ఈ టాపిక్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది అయితే తెలుసుకుందాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చి మీరు ఈజీగా చెప్పగలరు. ఇప్పుడు వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అన్నా, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నా, వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ అన్నా, అండ్ వాట్ ఆర్ ద జావా ఫీచర్స్ అన్నా మీరు ఈజీగా మీరు ఇంటర్వ్యూలో ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడిగితే ఈజీగా ఇప్పుడు చెప్పగలరనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి వెంటనే మెసేజ్ అయితే చేయండి, మీకు వెంటనే ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ని పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.